ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెడకుంట్ల గ్రామంలో మట్టి మాఫియా బరి తెగించింది. యథేచ్ఛగా ఇష్టానుసారంగా రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతినిత్యం మట్టి తోలకాలు చేపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు సిండికేట్ గా మారి మట్టి మాఫియాకు తెరలేపారు. ప్రైవేట్ స్థలాల్లో ఒక్కొక్క ట్రిప్పు 50,000 రూపాయలకు కొనుగోలు చేసి కమర్షియల్ ప్లాట్స్ కు 400 నుంచి 500 వరకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి తోలకాల్లో వందలాది ట్రాక్టర్లు రోడ్లపై స్పీడ్ కంట్రోల్ లేకుండా తిరగటంతో రోడ్లు నాశనం అవ్వటమే కాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని కుప్పెడకుంట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా సాగుతున్న మట్టి తోలకాలపై స్థానికులు మట్టి మాఫియాను ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడటం లేదన్నారు. పైగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మాకు భయం లేదంటూ అధికారులందరికీ ఇవ్వాల్సిన మామూలు ఇస్తున్నాం, మాకేం భయం లేదంటూ ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెగబడ్డారు. మట్టి మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో అర్థమవుతుంది. సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోవడం లేదని, మట్టి మాఫియా కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టి తోలకాలు జరుగుతున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మట్టి మాఫియాపై దృష్టి పెట్టి అక్రమ మట్టి తోలకాలను నిరోధించాలని స్థానికులు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ పట్టాలు వచ్చింది అడిగారు మమ్మల్ని ఏమొక్కుందా